హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 Max. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ పై రూమర్స్ ఆగటం లేదు. విడుదలపై మైత్రి నిర్మాత కూడా రెస్పాండ్ అవ్వటంతో ఈ రూమర్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తున్నాయి. దీంతో ఫిబ్రవరికి ఉస్తాద్ థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందా అనే చర్చ జరుగుతోంది. మరి హరీష్ శంకర్ వచ్చే శివరాత్రికి పవన్ భక్తులకు ఉస్తాద్ దర్శనాన్ని కలిగిస్తారా, లేదా 2026 సమ్మర్ బాక్స్ ఆఫీస్ హీట్ ని పవర్ స్టార్ ఉస్తాద్ తో పెంచేస్తారా? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ రూమర్స్ పైన ఓ మూవీ ప్రమోషన్ లో క్లారిటీ కూడా ఇచ్చారు మైత్రి నిర్మాత రవిశంకర్. వచ్చే ఏడాది శివరాత్రికే పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉందనే వైరల్ న్యూస్ కి తన స్టేట్మెంట్ తో చెక్ పెట్టారు. అలాగే 2026 సమ్మర్ బాక్సాఫీస్ బరిలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందా అనే ప్రశ్నకు కూడా సింగిల్ స్టేట్మెంట్ తో ఆన్సర్ ఇచ్చారు. ఉస్తాద్ రిలీజ్ డేట్ ఇంకా ఫైనల్ చేయలేదని, అయినా పవర్ స్టార్ సినిమాకి సీజన్ తో పనేంటి, పవన్ సినిమా ఎప్పుడొచ్చినా అది ఫ్యాన్స్ కి పెద్ద పండుగే అంటూ అంచనాలు పెంచేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి తన పోర్షన్ షూట్ కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అయ్యారు. దీంతో మిగిలిన పోర్షన్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో ఉస్తాద్ ని పరుగులు పెట్టిస్తూనే సినిమా పైన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాలో కాలీవుడ్ యాక్టర్ ఆర్ పార్థిబన్ కీ రోల్లో నటిస్తున్నారని సెట్స్ లో దిగిన ఫొటోస్ ని రిలీజ్ చేశారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఢీకొట్టే విలన్ ఆర్ పార్థిబనే అని ఫిక్స్ అయిపోయారు పవర్ స్టార్ అభిమానులు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి కేవలం 20 నుంచి 25 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ షెడ్యూల్స్ అన్ని పూర్తయ్యాకే పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు థియేటర్లోకి వచ్చే దానిపైన మూవీ టీం నుంచి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాదు ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న పవన్ అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్లు రెడీ చేస్తున్నారట హరీష్ శంకర్. మరి అంతా అనుకున్నట్లు ఉస్తాద్ శివరాత్రికి థియేటర్లోకి వచ్చి పవన్ భక్తులకు దర్శనమిస్తారో, లేక బాక్సాఫీస్ హీట్ ని పెంచేలా 2026 సమ్మర్ లో ఎంట్రీ ఇస్తారో వెయిట్ అండ్ సీ. మెగా రెబల్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. పెద్ది రాజాసాబ్ సినిమాల ఫస్ట్ సింగిల్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడే టైం దగ్గర పడింది. ఈ అప్డేట్స్ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న అభిమానుల్లో జోష్ నింపేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. మరి ప్రభాస్, రామ్ చరణ్ సినిమాల ఫస్ట్ సాంగ్స్ పై వచ్చిన ఆ లేటెస్ట్ న్యూస్ ఏంటి? పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రభాస్ ది రాజాసాబ్, రామ్ చరణ్ పెద్ది సినిమాలకు సంబంధించి అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఈ రెండు సినిమాలు ఫస్ట్ సింగిల్స్ కోసం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్న మెగా రెబల్ స్టార్ అభిమానుల ఎగ్జైట్మెంట్ కి ఎండ్ కార్డు వేస్తూ సాలిడ్ అప్డేట్ అందించారు. డార్లింగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేస్తున్న ది రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ నవంబర్లో ఉంటుందని కన్ఫర్మ్ చేశారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ప్రభాస్ అభిమానులు ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్న ది రాజాసాబ్ సినిమా ఫస్ట్ సింగిల్ ని నవంబర్ 7న విడుదల చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు టీజీ విశ్వప్రసాద్. ప్రెజెంట్ మారుతి టీం యూరప్ లో సాంగ్ షూట్స్ తో బిజీగా ఉండడంతో ఈ ఫస్ట్ సాంగ్ విడుదల డిలే అయ్యిందన్నారు. ఫస్ట్ సింగిల్స్ కన్ఫర్మేషన్ తో పాటు రాజాసాబ్ నుంచి మరో ట్రైలర్ కూడా రెడీ అవుతుంది అన్నారు టీజీ విశ్వప్రసాద్. అయితే సినిమా రిలీజ్ కి కొన్ని రోజుల ముందు ఈ సెకండ్ ట్రైలర్ విడుదల ఉంటుందని డార్లింగ్ అభిమానుల్లో జోష్ నింపారు. రాజాసాబ్ లేటెస్ట్ అప్డేట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నట్లే పెద్ది సినిమా మరో కొత్త షెడ్యూల్ కి రెడీ అవడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మెగా అభిమానులు. ఆల్రెడీ 60% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న పెద్ది నెక్స్ట్ షెడ్యూల్ కోసం శ్రీలంకలో ల్యాండ్ అయ్యింది. ఈ లేటెస్ట్ షెడ్యూల్లోనే రామ్ చరణ్, జాహ్నవి కపూర్ పై రొమాంటిక్ సాంగ్ షూట్ చేయబోతున్నారు బుచ్చిబాబు. అంతేకాదు మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న పెద్ది సినిమా మొదటి పాటని నవంబర్ 1st వీక్ లోనే విడుదల చేయాలని చూస్తున్నారట బుచ్చిబాబు. మరి నవంబర్ 1st వీక్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ది రాజాసాబ్, పెద్ది సినిమాల ఫస్ట్ సింగిల్స్ మెగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని ఏ రేంజ్ లో మెప్పిస్తాయో వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తుంది రవితేజ మాస్ జాతర సినిమా. రిలీజ్ టైం దగ్గర పడటంతో ప్రమోషన్ స్పీడప్ చేసిన మాస్ మహారాజా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. మరి మాస్ జాతర సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేసేలా రవితేజ ఇచ్చిన ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటి? రవితేజ మాస్ జాతర సినిమా నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. మనదే ఇదంతా అనే క్యాప్షన్ లానే మూవీ ప్రమోషనల్ కంటెంట్ ని ఓన్ చేసుకుంటున్న మాస్ మహారాజా అభిమానులు జాతర చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు విడుదలైన మూవీ గ్లిమ్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై సాలిడ్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడొస్తుందా అనే క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్న రవితేజ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది మాస్ జాతర టీం. రవితేజ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మాస్ జాతర సినిమా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. వచ్చే సోమవారం 27న మూవీ ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు మాస్ మహారాజా యాక్షన్ మోడ్ లో ఉన్న పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసింది.
దీంతో ఈ ట్రైలర్ లో ఎలాంటి మాస్ ఎలిమెంట్స్ తో సర్ప్రైజ్ చేసేందుకు మూవీ టీం రెడీ అవుతుందోనని ఎగ్జైట్ అవుతున్నారంతా. అంతేకాదు సోమవారం విడుదలయ్యే ట్రైలర్ లోనే మాస్ జాతర సినిమా స్టోరీ లైన్ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఆడియన్స్. వచ్చే శుక్రవారం 31న ఆడియన్స్ ముందుకు వస్తున్న రవితేజ మాస్ జాతర సినిమాకి సెన్సార్ బోర్డు UBA సర్టిఫికేట్ జారీ చేసింది. మాస్, ఫన్ అండ్ యాక్షన్ అన్ని ఒకదానిలో అంటూ సినిమా రన్ టైం 2 గంటల 40 నిమిషాలుగా కన్ఫర్మ్ చేసింది టీం. అంతేకాకుండా మాస్ జాతర మూవీ ప్రీమియర్స్ కోసం 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తోంది టీం. రీసెంట్ గా సూపర్ డూపర్ హిట్ లిరికల్ సాంగ్ తో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన మేకర్స్ లేటెస్ట్ గా మాస్ జాతర ట్రైలర్ అప్డేట్ ఇచ్చి మాస్ మహారాజా అభిమానుల్లో జోష్ నింపారు. మరి మనదే ఇదంతా అంటూ వస్తున్న రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ జాతర చేస్తారో వెయిట్ అండ్ సీ. కూలీ సినిమా రిజల్ట్ పై ఆడియన్స్ నుంచి చాలా క్రిటిసిజం ఫేస్ చేశారు లోకేష్. దీంతో లోకేష్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై డైలమా క్రియేట్ అయింది. అయితే వీటన్నింటినీ ఓవర్కమ్ చేసిన లోకేష్ కనగరాజ్ మొత్తానికి ఓ సినిమాని పట్టాలెక్కించేశారు. మరి బ్యాడ్ ఫేజ్ లో ఉన్న లోకేష్ కనగరాజ్ తో సినిమా చేస్తున్న ఆ హీరో ఎవరు? డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కెరీర్ గ్రాఫ్ కూలీ సినిమా రిలీజ్ కి ముందు తర్వాత అన్నట్లు తయారైంది. కూలీ విడుదలకు ముందు లోకేష్ పేరు వినగానే ఆహా ఓహో అన్న హీరోలంతా ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లకి పైగా కలెక్ట్ చేసిన కూలీ భారీ హైప్ కారణంగా హైయెస్ట్ ప్రైస్ కి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్మడవటంతో చాలా చోట్ల నష్టాల్నే మిగిల్చింది. ఈ సినిమా విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు లోకేష్. దీంతో లోకేష్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ సాగిపోయాయని ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ కార్తీతో ఖైదీ ప్రీక్వెల్ ని పట్టాలెక్కించారు లోకేష్ కనగరాజ్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరో కార్తీతో ఉన్న లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ చూసిన ఆడియన్స్ లోకేష్ కనగరాజ్ కార్తీతో ఖైదీ ప్రీక్వెల్ సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారని డిస్కస్ చేసుకుంటున్నారు. నిజానికి కూలీ సినిమా రిలీజ్ కి ముందే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా కార్తీతో ఖైదీ ప్రీక్వెల్ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు లోకేష్ కనగరాజ్. కూలీ విడుదలైన తర్వాతే ఈ ప్రీక్వెల్ సినిమాని వెంటనే పట్టాలెక్కిస్తానని చెప్పారు. అయితే కూలీ బాక్సాఫీస్ రిజల్ట్ తో హీరో కార్తీ కూడా లోకేష్ కనగరాజ్ కి హ్యాండ్ ఇచ్చారనే రూమర్ కి ఫైనల్లీ ఎండ్ కార్డు పడినట్లయింది. సర్దార్ 2 సినిమాల్ని కంప్లీట్ చేసిన కార్తీ ఫైనల్లీ ఖైదీ ప్రీక్వెల్ సినిమా కోసం లోకేష్ కనగరాజ్ తో చేతులు కలిపారు. ఖైదీ ప్రీక్వెల్ కి స్క్రిప్ట్ వర్క్ ని కంప్లీట్ చేసిన లోకేష్ కనగరాజ్ ఈ పార్ట్ ని ఏ రేంజ్ లో ఏం చేసి చూపించేందుకు రెడీ అవుతున్నారోనని ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన ఖైదీలో ఎలాంటి స్టార్స్ ని ఇన్వాల్వ్ చేస్తారోననే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా ఈ ప్రీక్వెల్ లో ఢిల్లీ జైలుకెందుకు వెళ్లారు, ఢిల్లీ వైఫ్ గా ఎవరు నటించారు అనే దానిపై అందరిలో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. మరి ఖైదీ ప్రీక్వెల్ సినిమాతో అయినా లోకేష్ కనగరాజ్ కంబ్యాక్ అవుతారో లేదో వెయిట్ అండ్ సీ. ట్రెండింగ్ లో అఖండ 2 శివ సినిమాకి అల్లు అర్జున్ ప్రమోషన్స్ బ్రేక్ కావాలంటూనే రష్మిక మందన్న బైకర్ కోసం లీన్ లుక్ లోకి శర్వానంద్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. బాలకృష్ణ అఖండ 2 సినిమా నుంచి విడుదలైన బ్లాస్టింగ్ రోర్ వీడియో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకొస్తోంది. నవంబర్ 14న రిలీజ్ అవుతున్న శివ సినిమాపై స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు అల్లు అర్జున్. ఇందుకు ఐకాన్ స్టార్ కి థ్యాంక్ యూ చెబుతూ స్పెషల్ ట్వీట్ చేశారు నాగార్జున. రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది. సుధీర్ బాబు జటాదరా సినిమా నుంచి జోలాలి జో ఫుల్ లిరికల్ రిలీజ్ అయింది. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్ లోకొస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పర్మిషన్ లేకుండా ఆయన పేరు, ఫోటో, వాయిస్ ని వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బైకర్ సినిమా కోసం లీన్ లుక్ లోకి మారిన శర్వానంద్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. జ్యోతి పూర్వాజ్ లీడ్ రోల్లో నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న కిల్లర్ సినిమా స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దుల్కర్ సల్మాన్ కాంతా సినిమా నుంచి విడుదలైన అమ్మాడివే లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన కాంతా నవంబర్ 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. విష్ణు విశాల్ ఆర్యన్ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఈ నెల 31న థియేటర్స్ కొస్తోంది. సతీష్ విఘ్నేశ్వర్ డైరెక్ట్ చేస్తున్న కథాకేలి సినిమా నుంచి చిన్ని మనసున లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ సినిమాలో ఇషారెబ్బా హీరోయిన్ గా నటిస్తోంది.
సో చూసారుగా ఇవి వాటి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బాయ్. Fashion partner Shoppers Stop.